సత్తుపల్లి మండలం కిస్టారం అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు 34 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు విరమణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దీక్షాదారులకు నిమ్మరసం దీక్ష విరమింపజేశారు. కాలనీ ప్రజల ప్రధాన డిమాండ్ సైలో బంకర్ నుంచి వెలువడుతున్న కాలుష్యం నుంచి తమను కాపాడి సైలో బంకర్ను తీసివేయడం లేదా కాలనీకి పునరావాసం కల్పించడమనే హామీతో మంత్రి తుమ్మల, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ల స్పష్టమైన హామీతో దీక్ష విరమణ చేస్తున్నట్టు ప్రకటించిన అంబేద్కర్ కాలనీ దీక్షా కమిటీ సభ్యులు. డాక్టర్ గారు మంచివి ప్రతిపక్షంలో ఉన్నాం సార్తో సహా. అయితే సార్ చెప్పే అందరం కలిసి దాన్ని ఏదో ఒక విధంగా ఆపగలిగితే మీరందరూ చాలా విధంగా సేఫ్ అవుతారు అని చెప్పేసి నాతో చాలాసార్లు చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చేసి చాలా పోతే రేంజర్లో వాళ్ళే ఎన్టీఆర్ మీద కాదుగా, ఎంతసేపు కష్టపడాల్సిన పని లేదుగా. ఇప్పటికన్నా తెలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. అధికారులతో మాట్లాడుతున్నా దీన్ని ఎలా చేయాలి అని దాదాపు మన కమిటీ సభ్యులు కూడా ఒక 5-6 సార్లు మన క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఈవోలను ఇద్దరిని పిలిపించడం జరిగింది, జీఎం గారిని పిలిపించడం జరిగింది. మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మేము దీని గురించి సమీక్షిస్తూనే ఉన్నాం. పోతే ఏదైతే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాళ్ళు ఏది చెప్పి మనం వెళ్ళంగానే మీకు కిస్టారం గ్రామంలో ఎలాంటి అవసరం ఉన్నా సరే, ఎలాంటి అవసరం ఉన్నా నేను తీర్చడానికి ముందున్నాను. మీరు పడే కష్టాన్ని నేను చూస్తున్నా. ఖచ్చితంగా మీరు కోరేది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా దానికి నా మద్దతు ఉంటుంది. అధికారులతో సీఎం గారితో మాట్లాడాలి, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్తాం కాదు, మీరంతా కూడా వెళ్ళినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదే చెప్పారు. మాతో కూడా డాక్టర్ గారు మీరు వెళ్ళి నేను ఏదైతే చెప్పానో మీరు ముందు విరమించండి, విరమించిన తర్వాత మనం ఎమ్మెల్యే గారితో మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి ఒప్పిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మొన్న పా డైరెక్టర్ కూడా మనం తుమ్మల నాగేశ్వరరావు గారు పంపించారు. ఆయన రావటం వల్ల మనకు కొంచెం మేలు జరిగింది వాస్తవానికి. సరే వాళ్ళ బాధలో చెప్పింది ఆ రోజు మనం కూడా కొంచెం అగ్రెసివ్ గా ఉన్నా అంటే మనం చెప్పినవి అన్ని కూడా మనకు మధ్యవర్తి ఒకరు కావాలి. అందుకని ఆయన వచ్చాడు. మనం ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ప్రతి విషయం కూడా మీరు చెప్పింది కూలంకషంగా రాసుకొని పైకి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అసెంబ్లీ సెషన్లోనే దాదాపు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సీఎం గారిని కలవడం జరిగింది. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, బట్టి విక్రమార్క కూడా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినట్టు కూడా ఇదే చెప్పారు. వాళ్ళు పడుతున్న అవస్థలు మనం చూస్తున్నానో ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే మీరు మా మీద నమ్మకంతో మేము చేస్తామని ఒక తలంపుతో ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన హామీతో, ఎందుకంటే కొన్ని హామీలు కూడా మేము ఇవ్వలేము. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒక మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు భరోసా కల్పించినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టాలు నష్టాలు ఓర్చి కూడా మీరు ఇన్ని రోజులు కూర్చున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ మా మాట ప్రకారం, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట ప్రకారం ఈ రోజు మీరు ఈ దీక్షను విరమింపజేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా సరే లాస్ట్ కూడా మేము చెబుతున్నాం, ఎప్పుడు ప్రజల పక్షమే మాదని మీరు ఎక్కడ కూడా గుర్తుంచుకోండి. మా మీద ఎన్ని నిధులు పడ్డా ఏం పడ్డా సరే ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల కోసం ఉంటాం. కాబట్టి ఇక్కడే ఉన్నా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఇక్కడున్న సమస్యలన్నీ మాకు తెలుసు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా మాకు తెలుసు. కాబట్టి ఎవరెన్ని మా మీద నిందలేసినా సరే మేము అన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు కావాల్సింది ఒకటే, మనకి ఇక్కడున్న సమస్య పరిష్కారం అవ్వాలి. ఆ దిశగానే అడుగులేస్తున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి 100% నేను భావిస్తున్నాను. మరొక్కసారి మా మాట మన్నించి ఈరోజు మీరు దీక్ష విరమణ చేస్తున్నందుకు మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.